బయటకు వచ్చిన తర్వాత ఓటర్ల కనుక ఓటు మిస్ అయితే వాళ్ళు చైతన్యంతో ముందుకు రావాలనేది రాజకీయ పార్టీగా మేము ఓటర్లు కోరుతున్నాం. ఓకే ఓకే రియాజ్ గారు. యా నమస్తే పాపారావు గారు. నమస్తే అండి. సో ఇప్పుడు ఈ సర్ ప్రక్రియ తర్వాత యావరేజ్ గా 60 lakhs ఓట్స్ తగ్గుతాయని అంచనా వేస్తున్నారు అధికారులు. సో అంటే పార్టీల మీద, అన్ని పార్టీల మీద దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే ఏం చెప్తారు? జెన్యూన్ ఓటర్స్ కి ఏమన్నా నష్టం జరుగుతుంది అనుకోవచ్చా? వీళ్ళు పాయింట్ బై పాయింట్ మాట్లాడుకుంటే క్లారిటీ ఉంటుంది అనుకుంటున్నాను. ఒకటి, పార్టీలకు నష్టమా, బీఆర్ఎస్ కి నష్టమా, కాంగ్రెస్ కి నష్టమా అంటే ఉండదు. ఎందుకంటే ఓటర్లు ఎప్పుడు పార్టీలో ఉండరు. ఓటర్లకు పార్టీ అంటూ హార్డ్ కోర్ క్యాడరే పార్టీలో ఉంటారా పోతున్నారు. పార్టీ పరిస్థితి బాగాలేకపోతే హార్డ్ కోర్ క్యాడరే వెళ్ళిపోతుంది. మనం చూడండి, ఢిల్లీ జంతర్ మంతర్ లో అంత ర్యాలీ జరిగితే బీజేపీ వాళ్ళ పిల్లలే వచ్చారు ఆ ర్యాలీకి. బీజేపీకి వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే అట్లా ఉండదు, పార్టీ ఫిక్స్డ్ గా ఉండరు ప్రజానికులు ఎవరు. కాబట్టి వాళ్ళు బీజేపీ టీఆర్ఎస్ ఓటర్లా, వాళ్ళు కాంగ్రెస్ ఓటర్లా అని ఆలోచిస్తే మన కన్ను మన వెళ్తూనే పొడుచుకున్నట్టు. ప్రజాస్వామ్యాన్ని మనం కాపాడుకుంటే మనం సరిగ్గా ఉన్నప్పుడు ప్రజలు మనల్ని గుర్తిస్తారు. కాబట్టి ఓటర్లుగా ఎన్రోల్ చేసుకోవడం, కాపాడుకోవడం అనేది ప్రతి రాజకీయ పక్షానికి వాళ్ళ అగెనెస్ట్ ఉండొచ్చు, ఫర్ ఉండొచ్చు. అది బాధ్యత. ఎందుకంటే వాళ్ళ అగెనెస్ట్ లో ఫర్ వస్తారు. మీకు నచ్చితే ప్రజలు ఎక్కువ చోట ఫిక్స్ అయి ఉంటారు. దీనిలో రెండోది ఏంటంటే, మీకు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, మనం 60 లక్షల ఓట్లు తీసేస్తాం పోతాయి అంటున్నారు. మంచిదా చేయడానికి? అది నిజమైన ఓట్లు కాకపోతే పోతే మంచిదే కదా. నిజమైన ఓట్లు ఏదైనా పోతే ప్రాబ్లం అక్కడ. నిజమైన ఓట్లు కానీ ట్విట్టర్ అయిపోతే, జల్లెడ్లోంచి పడిపోతే ప్రాబ్లం కాదు మనకి. నిజమైన ఓటర్లు పోతేనే మన ప్రాబ్లం. రెండోది, ఇక్కడ మీరు ఇందాక రియాజ్ గారు చెప్పారు, కొత్త మేడం కూడా చెప్పారు. దరిదాపుగా ఎవరికి పెద్ద విభేదాలు లేనివ్వండి ఈ విషయంలో. తెలంగాణ విషయంలో ఇంకా రియాజ్ గారు చెప్పినట్టుగా పెద్ద వివాదాస్పద ప్రక్రియగా నడవటల్లా. ఎవరికి వాళ్ళు ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉంటున్నారు, సరిగ్గా నడుస్తుంది. కానీ ఇక్కడ చెప్పేది ఒకటే ఏంటంటే, మనకి హైదరాబాద్ నగరంలో కానీ, మేడ్చల్లో కానీ, రంగారెడ్డిలో కానీ ఎఫ్ఐఆర్ లో చాలా మంది చాలా ఇన్యాక్టివ్ ఉంటారు. ప్రజలు ఓటర్లే యాక్టివ్ గా ముందుకు రావటల్లా ఆ ప్రాసెస్ ని ముందుకు తీసుకెళ్తారు. అంటే బిఎల్ఓల లోపాలు కొన్ని ఉన్నాయి. ఎటుగుడి పేపర్లో చర్చలు జరుగుతున్నాయి, వాళ్ళ ఆఫీస్ లో కూర్చుంటున్నారు, ఇళ్లకి వెళ్ళలేదు, ఇట్లాంటివి కొన్ని జరిగినాయి. సరే, స్టిల్ 2 చేతులు లేనిదే తప్పట్లో పోవవు అన్నట్లుగా ఓటర్ కూడా బాధ్యత ఉంది. తన ఓటు ఉందో లేదో తన ఓటు నమోదు చేసుకునే బాధ్యత ఓటర్ కూడా ఉంది. ఇందాక అందరూ పెద్దలంతా చెప్పినట్టు గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్ చచ్చిపోయినట్టు ఫీల్ అవుతాడు నా ఓటు లేకపోతే. అందుకని పోయి ఎట్లా కొట్లా ఆ ఓట్లు తను పట్టుకున్నానని అంటే అది ఒక ఇదిలాగా నిర్ధారణ లాగా ఓటు కోసం ట్రై చేస్తున్నాడు. నగర ప్రాంతాల్లో ఇక చాలా ప్యాసివిటీ ఉంది. రంగారెడ్డి, ఇదంతా మెట్రోపాలిటన్ అర్బన్ ఏరియా. మీరు మామూలుగా ఎన్నికలప్పుడు కూడా చూడండి, ఓటింగ్ జరిగేటప్పుడు ఓటింగ్ పర్సెంటేజ్ ఎంత ఉంటుంది హైదరాబాద్ లో? 35% దాటితే ఎక్కువ, 40% అయితే బ్రహ్మాండం హైదరాబాద్ లో. సో లోయే ఓటింగ్, బాధ్యతే లేనటువంటి ఓటర్ల ప్రక్రియ. ఎందుకంటే మీకు అనంతనాగ్ లో, జమ్మూ కాశ్మీర్ లో టెర్రరిస్ట్ ప్రాబ్లం ఉన్న చోట్ల జరిగిన పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. అంత లో పర్సెంటేజ్. వాట్ ఈస్ దట్? అంటే మన బాధ్యత లేదా? మనం అందరినీ పార్టీని విమర్శిస్తాం, అలాగే పిఎల్ఓని ఎల్ఓ తప్పులుంటే విమర్శిద్దాం, పార్టీ తప్పులు. కానీ ఓటర్ కూడా బాధ్యత ఉంది. ఇతరుల మీద బాధ్యత పడేసి, బుద్ధం మీద పడేసి కూర్చోడానికి ఓటర్కి హక్కు లేదు. ఎటర్నల్ విజిలెన్స్ ఈజ్ ద ప్రైస్ ఆఫ్ ఫ్రీడమ్ అని చెప్పంటారు. నిరంతరంగా అప్రమత్తంగా ఉంటమే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి. ప్రజాస్వామ్యానికి కానీ పట్టుకో. ఆ అప్రమత్తంగా ఉండాల్సి ప్రతి పౌరుడు అప్రమత్తంగా ఉండాలి. ఈ ఓటు పోతుందంటే నువ్వు బాధ్యత తీసుకుని పోవాలి. ఆరాంగా కూర్చున్న ఓటు పోయిందంటే అరే, దానిలో కాంప్లికేషన్స్ ఉన్నాయి. ఓటింగ్ దీనిలో చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి. వాటన్నిటిని విమర్శిద్దాం. కానీ అది ఏంటంటే, ఇది మనం కూడా ఉంది. 2 చేతులు లేనిదే తప్పట్లో బాగోవు. ఈ ప్రాసెస్ విజయవంతం కావాలంటే 100కి 100% మంది ఎవరు ఓటర్లు డ్రాప్ అవ్వకుండా వాళ్ళంతా లిస్టులోకి రావాలంటే ఓటర్ బాధ్యత కూడా ఉంది, నా బాధ్యత కూడా ఉంది. నేను పోయి చేయించుకోవాలి. అది నా పని కూడా. వాళ్ళ పనే కాదు. వాళ్ళు వచ్చి ఎవరో చేస్తారు, నా ఇంట్లో ఎవరు క్లీన్ చేయరు, నేనే చేసుకోవాలి, నేను కూడా చేయాలి. అంటే సుమిత్ర గారు చెప్పినట్టు ఏమన్నా అవేర్నెస్ ఇంకా కొంచెం తగ్గిందని చెప్పారు కదా తెలంగాణలో. అంత తెలంగాణలో తగ్గటం కాదు, అర్బన్ ఏరియాస్ లోనే ఎక్కడైనా చూడండి. దేశవ్యాప్తంగా అర్బన్ ఏరియాస్ లో తక్కువ పోలింగ్ జరుగుతుంది. హైదరాబాద్ లో కూడా చాలా తక్కువ జరుగుతుంది. అర్బన్ అంటే మెట్రోపాలిటన్ అర్బన్ ఏరియాస్ లో చాలా తక్కువ పోలింగ్ జరుగుతుంది. ఏం చేస్తారో వీళ్ళు నాకు తెలియదు. అస్సలు ఎంత బాధ్యతారహిత్యం అంటే, నిత్యం రాజకీయాలు మాట్లాడేది అర్బన్ ఏరియాలోనే. వీళ్ళు నిత్యం అప్రమత్తంగా ఉన్నట్టు. అంటే అర్బన్ ఏరియాసే మీడియా మొత్తాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటాయి. మీడియాలో మాట్లాడుతుంటాం, మీడియా మీద ప్రభావం చూపించేది అర్బన్ మిడిల్ క్లాసెస్. ఈ మిడిల్ క్లాసెస్ పొద్దున పోయి
వాట్ రైట్ వీ గాట్ టు స్పీక్ అబౌట్ డెమోక్రసీ, నాయకుల గురించి, వాళ్ళు అట్లా వీళ్ళు ఇట్లా, ఎందుకు మనం ఇట్లా ఉన్నాం కదా, మనకే హక్కు మనకి. 4 రోజులే మిగిలి, దయచేసి మనం దీని ద్వారా అప్పీల్ చేయగలిగింది ఏంటంటే లెట్ us టేక్ ద రెస్పాన్సిబిలిటీ. మనం కూడా బాధ్యత తీసుకుందాం, దయచేసి పోయి నమోదు చేసుకుందాం. రేపు ఇప్పుడు ఇది ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ సిస్టమ్, ఎన్నికల సిస్టమ్ ఏంటంటే దీనిలో ఎవరికి 1 కోటి ఎక్కువ వచ్చినా గెలుస్తాడు. 50,000 ఓట్లు వచ్చినోడు ఓడిపోతాడు, 50,000 1 ఓటు వచ్చినోడు గెలుస్తాడు. ఆ 1 కోటి నువ్వే కావచ్చు కదా. పాపారావు గారు, ఇప్పుడు బేడ్చల్ నియోజకవర్గం మనం చూసుకున్నట్టయితే, పాపారావు గారు బేడ్చల్ నియోజకవర్గం మనం చూసుకున్నట్టయితే అక్కడ ఓటింగ్ శాతం కూడా తక్కువనే నమోదవుతుంది ఎప్పుడు కూడా. ఇప్పుడు సర్పర్కి కూడా చాలా తక్కువ నమోదవుతుంది. యా, ఎందుకంటారు అలా? ఓన్లీ ఎందుకు సహకరించలేకపోతే ఇక్కడ మీకేమైంది? గత 40 ఏళ్ల ప్రాసెస్ లో 40 ఏళ్లుగా లిబరలైజేషన్ ప్రాసెస్ జరిగిన తర్వాత డీపాలిటిసైజేషన్ ఆఫ్ డెవలప్మెంట్ అనేది ఒకటి వచ్చింది. అభివృద్ధికి రాజకీయాలకు సంబంధం లేదు. అదే పదే అది ఎవరైనా రేవంత్ రెడ్డి మాట్లాడతారు, అబ్దుల్ కలాం మాట్లాడతారు, రాజకీయ నాయకులు చాలా మంది మాట్లాడుతుంటారు. ఏమంటారంటే ఎన్నికలప్పుడే రాజకీయాలు మాట్లాడదాం, ఎన్నికలు అయిన తర్వాత అభివృద్ధిలో భాగస్వాములు అవుదాం అంటారు. ప్రతిపక్షాలకి మాట, ఎన్నికలు అయిన తర్వాత గోల్ చేయకండి, అభివృద్ధిలో భాగస్వామ్యం అవుదామని రండి. ఈ డీపాలిటిసైజేషన్ ఆఫ్ డెవలప్మెంట్ అభివృద్ధికి రాజకీయాలకు సంబంధం లేదని ఒక వక్రమైనటువంటి భాషను చెప్పడం వల్ల నగర ప్రాంతాల్లో ఏంటంటే ఫ్లైఓవర్లు వస్తుంటే రాజకీయాలు మనకు అక్కర్లా, ఇట్లా రాజకీయాలకి దూరంగా పోయేది, రాజకీయ రహితంగా ప్రజల్ని తయారు చేసి గత 40 అర్బన్ లోనే ఓట్స్ కూడా ఎక్కువ లాస్ అవుతాయి అనుకోవచ్చు మనం ఇప్పుడు. మరి ఏంటంటే ఇప్పుడు అయితే అర్బన్ ఏరియాస్ లోనే ఇంకా ఓట్స్ కూడా లాస్ అవుతాయి అనుకోవచ్చు అంటారా? రాజకీయాలు చెప్పాలి లేదండి. చిప్స్ దొరికి, చిప్స్ తింటా, క్రికెట్ మ్యాచ్ జరిగి, ఎంటర్టైన్మెంట్ కి బ్రేక్ రానంతసేపు అవసరం లేదనుకుంటున్నారు రాజకీయాలు. ఇదే డెవలప్మెంట్. మీ కారు స్మూత్ గా రోడ్డు మీద ప్రయాణం చేసినంత సేపు రాజకీయాలు నాకు వద్దు, నా సంబంధం లేదు, నా చిప్స్ నాకు ఉన్నంతసేపు ప్యాకెట్, నేను ఆరాంగా వాగిపోయి సోఫాలో టీవీలో ఐపీఎల్ మ్యాచ్ చూసుకోగలిగిన సేపు నాకు అనవసరం మిగతా అనేది. ఈ ప్రాసెస్ ఇది జరిగింది. గత 40 ఏళ్ల లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ వచ్చింది డీపాలిటిసైజేషన్ ఆఫ్ డెవలప్మెంట్. అందుకని అబ్దుల్ కలాం కూడా ఆఖరికి ఆ ట్రాక్ లో పడి ఉన్నారు. ఆయన ఎన్నికల దాకే రాజకీయాలు, ఎన్నికల తర్వాత రాజకీయాలు వద్దంటాడు. ఎన్నికల తర్వాత రాజకీయాలు ఎందుకొద్దు? ప్రభుత్వం ప్రజా వ్యతిరేకంగా పనిచేస్తే ఫైట్ చేయవా? వద్దా రాజకీయాలు? ఇట్లాంటి ధోరణులన్నీ వచ్చిన తర్వాత రాజకీయాలు వదిలేశారు జనం, రాజకీయాలకు దూరం చేశారు జనాన్ని. అందుకే కాలేజీలో ఓట్లు ఎలక్షన్ లేవు కదా ఇప్పుడు. యూనివర్సిటీ కాలేజీలో ఎలక్షన్ లేవు, స్టూడెంట్ బాడీ ఎలక్షన్స్ లేవు. రాజకీయాలు అలా సరే వచ్చారు, ఏదో వాళ్ళ సమస్య వచ్చింది, నీట్ వచ్చింది, వచ్చారు. కానీ వాళ్ళు ఎంత రాజకీయంగా ఎడ్యుకేటెడ్, ఒకప్పుడు రాజకీయంగా, ఇప్పుడు వాళ్ళంతా చదువుకున్నవాళ్ళు కదా, జేఎన్యూ నుంచి వచ్చారు, లేకపోతే రకరకాల ఇలియాస్ గారు లాంటి వాళ్ళు స్టూడెంట్ పాలిటిక్స్ నుంచి వచ్చిన వాళ్ళు. వీళ్ళంతా తెలంగాణ ఉద్యమకారులు కానీ వీళ్ళంతా వాళ్ళకి అవేర్నెస్ లేదా, వాళ్ళు చదువుకోలేదా, పాలిటిక్స్ లో ఉండి చెడిపోయారా? అదేం కాదు, పాలిటిక్స్ ఉండాలి. పాలిటిక్స్ లేకుండా చేశారు. యూనివర్సిటీలో ఎలక్షన్లు ఎత్తేసారు, కాలేజీలో ఎలక్షన్లు ఎత్తేసారు. స్టూడెంట్ పాలిటిక్స్ తెలియదు. డీపాలిటిసైజేషన్ ఆఫ్ డెవలప్మెంట్ అంటే బిల్డింగ్లు కట్టినే రాజకీయాలు అంటున్నారు, అదే రాజకీయం అంటున్నారు. ఇట్లా చెడగొట్టిన తర్వాత జనాన్ని అన్ని రకాలుగా జనాన్ని రాజకీయాలకు దూరం చేసిన తర్వాత ఈ రోజు ఈ ఎపతి వచ్చిందంటే నాకు ఓటు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి ఎపతి, అందుకే వచ్చింది. జనాలకి రాజకీయాలు ఉండాలి. ఓకే, ఎస్. బీజేపీ నుంచి నరహరి వేణుగోపాల్ గారు కూడా ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సో అంటే 60 లక్షల ఓట్ల వరకు తగ్గుతున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఇక్కడ కొంచెం వలస కార్మికులు